ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. పరీక్షలు మార్చి 19 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈసారి 9,80,978 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,521 సెంటర్లకు 4,78,718 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం వారుండగా 5,02,260 మంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. అయితే ఇప్పుడు లేటుగా ఒక విద్యార్థిని మాత్రము కాలేజీ విద్యార్థిని ఇప్పుడు ఒక 2 నిమిషాలు లేటుగా వచ్చిందని చెప్పి మాత్రము లోపలికి పంపించకుండా ఇక్కడే ఆపడం జరిగింది. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. కానీ ఇప్పుడు అమ్మాయిని మరి లోపలికి పంపిస్తారా లేదా అనేది కూడా మనం చూడాలి. ఇప్పుడు 1 ఇయర్ చదువుకున్నది అమ్మాయి. ఆ టెన్షన్తోనే ఫస్ట్ డే కావడంతో కూడా తను టెన్షన్తో ఇక్కడికి రావడం జరిగింది. మరి అమ్మాయిని లోపలికి ఎంట్రీ ఇస్తారా లేదా అనేది కూడా మనం చూడొచ్చు. సార్ ఒక మాట సార్ చెప్పండి. ఒక 2 మినిట్స్ లేట్గా వచ్చారు అమ్మాయి. అది ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి కదండి. ఇంటర్మీడియట్ బోర్డ్ స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 1 minute రూల్ ఇస్ టు బి ఫాలోడ్. 9 o'clock సరిగ్గా గేట్ క్లోజ్ చేయమన్నారు. దాని తర్వాత ఎవరిని అలౌ చేయకూడదన్నారు. సో వీఆర్ ఓన్లీ ఫాలోయింగ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్. ఇప్పుడు లోపల విద్యార్థుల కోసం ఎలాంటి నియమ నిబంధనలను తీసుకుంటున్నారు, ఎలాంటి వాళ్ళకు రూల్స్ పెట్టారు, వాళ్ళకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇబ్బందులు కలగకుండా ఎగ్జామ్స్? వాళ్ళ ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలతో తీసుకుంటున్నామండి. డెస్క్ పెట్టాము, లైట్ పెట్టాము, బ్యాకప్ ఎలక్ట్రిసిటీ ఉంది, డ్రింకింగ్ వాటర్ పెట్టాము. ఏమి ఇబ్బంది లేదు పిల్లలకైతే. ఇక్కడ దే ఆర్ వెరీ కంఫర్టబుల్ ఇన్ అవర్ కాలేజ్. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ ఇన్విజిలేటర్స్ ఈ కాలేజ్లో ఎంతమందిని ఏర్పాటు చేయడం జరిగింది? వాళ్ళకు అంటే వాళ్ళు ప్రతి రూమ్కి ఒక ఇన్విజిలేటర్ ఉంటారమ్మా. వీ హ్యావ్ అబౌట్ 10 rooms, సో 10 ఇన్విజిలేటర్స్ ఉన్నారనమాట. దే బ్రీఫింగ్ సెషన్ హ్యాస్ బీన్ కండక్టెడ్. అందరినీ ఒకరోజు ముందు చీఫ్ సూపరింటెండెంట్ పిలిపించి నిన్న అందరినీ బ్రీఫింగ్ సెషన్ కండక్ట్ చేశారు. ఏమేమి రూల్స్ ఫాలో చేయాలా వాళ్ళకి అనేసి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు వాళ్ళకి. సార్ ఇప్పుడు 1 ఇయర్ కదా వాళ్ళు చదివింది కూడా, 1 year 2 years చదువుకొని వాళ్ళు కష్టపడి ఉన్నారు. ఫస్ట్ డే కాబట్టి టెన్షన్తో ఉన్నాము అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఆ అమ్మాయికి ఎంట్రీ ఉంటుందంటారు? కష్టమమ్మా. రేపటి నుంచి నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి వచ్చి రాసుకోవచ్చు. ఇన్ కేసు రాసుకోవాలంటే ఈ ఎగ్జామ్ ఉన్నది. నెక్స్ట్ IPS కూడా పెడతారు వాళ్ళకి. తర్వాత అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్, దాంట్లో రాసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ ఇయరే కాబట్టి ఏం ఇబ్బంది లేదు. షీ హ్యాస్ 1 more ఆపర్చునిటీ. ఏం ప్రాబ్లం ఏం లేదు ఆమెకు, వచ్చే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నెక్స్ట్ ఎగ్జామ్తో వాళ్ళు జాగ్రత్తగా రావాలమ్మా. ఎన్ని దూరం ఉంటే ముందు స్టార్ట్ కావాలి కదా. దూరం నుంచి వస్తున్నామంటే మనం ఏం చేయలేము కదా. వీ హ్యావ్ టు ఫాలో ఇన్స్ట్రక్షన్స్, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలా. మేము ఎలా చేసామనుకోండి మళ్ళీ మాకు ఇబ్బందులు వస్తాయన్నమాట. ఇన్స్ట్రక్షన్స్ వయలేట్ చేశారని చెప్తారు. అందుకోసం వీఆర్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్. ఓకే సార్, ఇప్పుడు ఎగ్జామ్ ఫస్ట్ డే కావడంతో కొంతమంది విద్యార్థులు సెంటర్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక సెంటర్కి వెళ్ళాల్సింది ఒక సెంటర్కి వెళ్తున్నారు. మరి అలా కన్ఫ్యూజ్ అయ్యి వచ్చిన విద్యార్థులకు మరి మీరు కరెక్ట్గా వాళ్ళకి అడ్రస్ చెప్తున్నారా? లేకపోతే చెప్తాను, తప్పకుండా చెప్తున్నామండి. ముందు హాల్ టికెట్ చెక్ చేసేసి ఇదే సెంటరా కాదా కన్ఫర్మ్ చేస్తున్నాం. అయితే మా పిల్లలకైతే మేము ఒకటి ఏం చెప్పామంటే హాల్ టికెట్స్ 2-3 days ముందే ఇచ్చేసాము. వాళ్ళకి ముందు చెప్పాము, ఒక రోజు ముందు మీ పేరెంట్స్తో వెళ్ళి సెంటర్ ఎక్కడుందో అది చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకొని లాస్ట్ డే ఎగ్జామ్ రోజు వెతకటం మానేయండి. మీరు ఒకరోజు ముందు పోయి ఐడెంటిఫై చేసుకోండి. అథారిటీస్తో కాలేజ్తో మాట్లాడి ఇదే సెంటరా కాదా కన్ఫర్మ్. వచ్చిన విద్యార్థులకు కూడా మరి ఇప్పుడు ఎంట్రీ లేదు. ఎందుకంటే ఈసారి కరెక్ట్గా స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతున్నాము. అదే కాకుండా ఇప్పుడు మాత్రము అమ్మాయి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి లేటుగా వచ్చిన విద్యార్థులు మాత్రము నెక్స్ట్ వాళ్ళు సెమిస్ట్రీలో రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డే నుంచి వాళ్ళు తొందరగా వస్తే మేము అలౌ చేస్తాము. ఎందుకంటే మాకు రూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ రూల్స్ పాటించకుండా విద్యార్థులు లేటుగా వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ సప్లిమెంటరీలోనే రాసుకోవాలి తప్ప ఈరోజు మాత్రం ఎంట్రీ ఇవ్వడం జరగదు. లేటుగా వస్తే 1 minute కూడా లేటుగా రావద్దని చెప్పాము అని కూడా ఇక్కడ సిబ్బంది చెప్పడం జరుగుతుంది. అధికారులు కూడా అదే పాటిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విఘ్నేష్తో నిర్మల, 6 TV.